కానీ ఇది మాకు ఫస్ట్ ఎక్స్పీరియన్స్. ఇంతమంది ని అలౌ చేయటం లేదు గూగుల్ మీట్ అని తెలిసింది. ఆపద్ బాంధవుడు మాకు ఇవాళ ఫణి మాధవ్ గారు నిజంగా ఆపద్ బాంధవుడే. ఆయన ఆదుకొని గబుక్కన మనకి ఈ ఇంత మంచి ఫెసిలిటీ ఇచ్చారు. ఫణి మాధవ్ గారు, గాడ్ బ్లెస్ యూ. మీకు మీకు మీ కుటుంబానికి భగవంతుడు మేలు చేయాలి. ఆ సో అలాగే గౌతమి ఆ ఈ ఈ గ్రూప్ కి అడ్మినిస్ట్రేట్ చేస్తోంది. ఆ ముఖ్యంగా నేను మీకు మెసేజ్ పెట్టాను ఈ రాకమచర్ల వారి కంపోజిషన్స్ గురించి. చిలుకూరు బాలాజీ ఆ గుడి వాళ్ళు ఆ రంగరాజన్ గారు ముఖ్యంగా నన్ను కోరారు. వారు మధ్యలో వారికి పంపించాలి. వారు మధ్యలో జాయిన్ అవుతా అన్నారు. అది ఏదో ఒక ప్రోగ్రామ్ లో ఉన్నానన్నారు. అందుకని వారు నిదానంగా జాయిన్ అవుతారు. ఆ ఈ నోటేషన్స్ మీ అందరికీ షేర్ చేశాం కాబట్టి ఇందులో ఇవాళ శ్వేతా ప్రసాద్ మీ అందరికీ సుపరిచితురాలైన శ్వేతా ప్రసాద్ గారు ఆవిడ కూడా ఇందులో ఉన్నారు. తను నేను చెప్పిన పాఠం తను రిపీట్ చేస్తూ ఉంటుంది. మీరందరూ కూడా మ్యూట్ లో రిపీట్ చేసుకోండి. అందరూ పాడుకోండి. ఆ ఫస్ట్ చెప్పేశాక ఆ కీర్తన రికార్డ్ చేసి టీచింగ్ మోడ్ లోనే రికార్డ్ చేసి మీకు ఆ గ్రూప్ లో పోస్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఆ మొట్టమొదటిగా ఆ ఖమాస్ రాగం త్రిశ్రగతి ఆది తాళంలో ఈ కీర్తన మొదలు పెడతాను. ఖమాస్ రాగం నొటేషన్ తీసుకోండి. ఖమాస్ రాగం ఇందిరేష భక్తలోక సుందర ముకుందరార. అది నిమిషం. నిమిషం అండి. ఓకే శ్వేత. సమాగమా నీదని పధని సానిద మగరి. మనమంటారు పాడు. సమాగమ పదని సానిద మగరి మా గురువు గారు నెదునూరు వారికి ఖమాస్ చాలా ఇష్టమైన రాగం. వారిని తలుచుకుని వారిని నమస్కరించుకుంటూ ఈ ఖమాస్ తో స్టార్ట్ చేద్దాం. ఇందిరేష భక్తలోక
సా స సా స ని రే స ని ద ప. సో నోటేషన్ కూడా ఉంది, మీరు చూసుకోండి అందరు కూడా. ఇందిరేశ భక్త లోక. శ్వేత రెండు పాడమ్మా. సా స సా స ని రి స ని ద ప ఇందిరేశ భక్త లోక సుందర ముకుందర రామ దపదని స. గ మ ప ద ప ద ని సా స సుందర ముకుందర ర. అది ఇంద్రేశ భక్త లోక సుందర ముకుందర. ఇందిరేశ భక్త లోక సుందర ముకుంద సుందర తుంతరారా గ ఎవరు? మ పద పద ని సా స సుందర ముకుందర ర. అవును. నంద గోప కంద చిత్త దని దాని దాని చేసుకోండి. దాని సగరి రి వాగ సా సా. దని సగరి రి మగ సా స నంద గోప గంధ చిత్త తో చేరియుందురార. దాని సారి నిపద. దని సరి ని రి స ని ద ప ద మందు తో చేరియుందురార. మందు చేరియుందురర. నంద గోప కంద చిత్తమందు చేరియుందురార. నంద గోప గంధ చిత్త మందు చేరియుందురర. అది. సో ఒకసారి ఆ స్వరం సాహిత్యం పడతావు శ్వేత? సా స సా స ని రి స ని ద ప గ మ ప ద ప ద ని సా స ఇందిరేశ భక్త లోక సుందర ముకుందర ర. దని స గ రి రి మ గ సా స దని స రి ని రి స ని ద ప ద నంద గోప గంధ చిత్త మందు చేరియుందురర. వెరీ గుడ్. ఇంద్రేశ ఇంద్రేశ. ఒక చిన్న వేరియేషన్. ఇంద్రేశ. ఆపుకుని ఎప్పుడు అనొచ్చు, లేదు వేరియేషన్ రిపీట్ చేసేప్పుడు అది అనొచ్చు. ఇంద్రేశ. స్వరం చెప్తారా? ఇందిరేశ రి మ గ సా స ఇందిరేశ. అది వెరీ గుడ్, అంతే. పన్నగారి తనిత పమగమ పాప. సని ద ప మ గ మ ప ప పందగారి వాహ సుప్రసన్న గుణ సంపన్న రార. పాప గామ గామ దాద దని సదని పద. పాప గ మ ద ద ద ని స ద ని ప ద ప్రసన్న సుప్రసన్న గుణ సంపన్న రార రార. రార. అంతే. పన్నగారి సుప్రసన్న గుణ సంపన్న రార. సనిద పమగమ పాప. స్వరం పాడి పాడు అందరికి ఇదిగా ఉంటుంది. సని ద ప మ గ మ ప ప ప ప గ మ ద ద ద ని స ద ని ప ద అది పండగారి బాధ సుప్రసన్న గుణ సంపన్న రార. వెరీ గుడ్. పన్నగారి అసే చిన్న వేరియేషన్. పన్నగారి పనిద పమగమ. పదని ద ప మ గ మ ప ప ప ప పండగారి బాధ
సుప్రసన్న గుణ సంపన్న అక్కడ సుప్ర పదని పాపగ మదద పదని సాస సుప్రసన్న గుణ సంపన్న 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 గారి సుప్రసన్న గుణ సంపన్న పండగారి బాఘ సుప్రసన్న గుణ గుణ సంపన్న గుణ సంపన్న అంతే. ఒకసారి స్వరం, రెండు సంగతులు స్వరం పాడతావు. ఫస్ట్ కూడా ఫస్ట్ సంగతి, సెకండ్. సనిత పమగ పాప పాపగ మదద దని సదని పద పండగారి బాఘ సుప్రసన్న గుణ సంపన్న అది పదనిద పమగ పాప పాపగ మదద పగ మదద మమ్ గామని గామని చిన్న గామని గుణ సమీదా అదే మని దద పదని సాస పదని ద పమగ పాప పాపగ మని దద పదని సాస అదే పండగారి బాధ సుప్రసన్న గుణ సంపన్న అదే దైవమ తమగ సాస సగరి నేని సనిదాద సనిద పగమ్మ తమగ సాస సగరి నేని తమగ సాస సగరి నేని ముకున దైవ నిరందినముకున దైవ దసని దాద సనిద పగమ్మ దసని దసని ద పమగమ్మ మన బ్రొక్కుచున్నరా మన్న బ్రోకుచుండర రారా ఉందా? నొక్కుచున్నారా, నొక్కుచున్నరానా? రారా అని ఉంది మ్యామ్ ఇందులో. రారా ఉందా? రారా ఉంది మ్యామ్. ఓకే. ముకున దైవమన్న బ్రొక్కుచున్నరార ముకున దైవమన్న బ్రొక్కుచున్నరార నింది నమ్ముకున్న దైవమన్న బ్రొక్కుచుండర అది సెకండ్ టైం. ముకున దైవమన్న బ్రొక్కుచున్నరార పాద బదని అక్కడ ఒక్కటే అది ముకున దైవమన్న బ్రొక్కుచున్నరార ఊరికే ఒక భజన ఎన్ని వేరియేషన్స్ అలా మనం తిరగడాన్ని బట్టి ఎన్నైనా పాడుకోవచ్చు. ఓకే, ఇది పాడతావా? ఆ రెండు వేరియేషన్స్ పాడు. సమాగ సారీ మీరు పాడు. సమాగ సాస సగరి నిద సనిత దసనిత పమగమ్మ నినాది నమ్ముకున్న దైవమన్న బ్రొక్కుచుండరార చుండరార అదే అదే
అదే ఏం వాటి కుదరదు. నమ్ముకున్న దైవమన్న మ్రోక్కుచుండరార అది సెకండ్ టైం. సమాగ సాస సగరి నీ సనిత పమగ పద పదని పాద పదని అది పాద పదని నిన్ను నమ్ముకున్న దైవమన్న మ్రోక్కుచుండరారగింది ఇందిరేశ లోక సుందర ముకుందర. రెండో చరణం సేమ్ ట్యూన్, ఓన్లీ 2 చరణాస్. ఇది చిన్న పాట. ఎంచగదాసుని మందలించ గారవించరారా. సేమ్ ట్యూన్. ఎంచగదాసుని ఎంచగదాసుని ఆ స్వరం స్వరం కూడా పాడు. సనిద గమ. పాప పాప ఎంచగదాసుని మందలించ గారవించరారా. మంద స్వరం పాడు సాహిత్యం. పాపగా మద నిసదని పద అది మందలించగారవించరారా అది ఎంచగదాసుని మందలించ గారవించరారా. ఎంచగదాసుని మందలించగారవించరారా సెకండ్ టైం. ఎంచగదాసుని ఎంచగదాసుని మందలించ గారవించరారా. ఎంచగదాసుని మందలించగారవించరారా గారవించరారా. గారవించరారా చెంచలుండననక చెంచలుండననక రాకమ. చంచలుండననకరాగమా సవాగ సాస నిసరనే నిసరనే నిదారి రకమ చల్ల మందిర గరార. అక్కడ స్మాల్ డిఫరెన్స్. సవాగ సాస నిసరనే నిదా సమాగ సాసని సరి నిద సనిత పగమ పాద వదని. సరిత పమగమ పాద పదని చెంచలుండననక రకమ చల్ల రాకమ చల్ల మందిర రాకమ చల్ల మందిర వేగరార. చాచలుండననకరాగమ చల్ల మందిర వేగరార ఎంచగదాసుని మందలించ గారవించరారా. ఫస్ట్ ఎంచగదాసుని మందలించగారవించరారా ఎంచగదాసుని మందలించ గారవించరారా. ఎంచగదాసుని మందలించగారవించరారా చెంచలుండననక రకమ చల్ల మందిర వేగరార. చాచలుండననకరాగమ చల్ల మందిర వేగరార ఓకే, ఇప్పుడు ఇది రికార్డ్ చేద్దాము. ఆ గౌతమి, ఇది సేమ్ ఒకటి. మళ్ళీ నేను స్వరం చెప్తాను, అందరూ మీరు కావాలంటే మీరు విడిగా కూడా రికార్డ్ చేసుకోవచ్చు, లేదంటే గౌతమి గ్రూప్ లో మ్యామ్ నేను పెడుతుంది. రికార్డ్ చేస్తున్నాను. ఎనీవేస్ మీట్ ఫుల్ కంప్లీట్ గా రికార్డ్ అవుతోంది. సరే,
ఇంత పెద్ద పెద్ద ఫైల్స్ అంటే నేను కష్టం. చేస్తాను మేడం, రెడీ. మళ్ళీ శ్వేత ఒక స్మాల్ స్మాల్ బిట్స్ గా నేను మళ్ళీ చెప్తాను. సో జస్ట్ రికార్డింగ్ పర్పస్ వాళ్ళు పాడుకునేది అట్లా. మ్యామ్ రికార్డింగ్ పర్పస్ కి మీరు ఒక్కళ్ళే ఇలా ఫుల్ లెంత్ పాడితే ఈజీగా ఉంటుంది అలా మ్యామ్, నేను అది చెప్తాను. సరిపోదు, అలా సరిపోదు. అది తర్వాత ప్రొవైడ్ చేస్తాం పూర్తిగా ఓకే రికార్డ్ ఓకే చేసిన తర్వాత. రెడీ? గమ గమ నీదని పదని సా సమాగమ నీద నిపద నిసా నిదప మగరి సా సానిద మగరి సా సాస సాస నిరస నిదప సాస సాస నిరిస నిదప ఇందిరేష భక్తలోక ఇందిరేష భక్త లోక నిరస నిదప భక్త 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 లోక గమ పాద పదని సాస గమ పద పద నిసాస సుందర ముకుందరారా సుందర ముకుందర ధాని సగరి రివాగ సాస దని సగరి రి మగ సాస నంద గోప కంద చిత్త నంద గోప గంధ చిత్త ధాని సారి నిపద దని సారి నిరిస నిద పద దుచేరియుందురార మందు చేరియుందురార సుజాత మ్యూట్. ఇంద్రేష భక్తలోక సుందర ముకుందరార ఇందిరేష భక్తలోక సుందర ముకుందరార నంద గోపకాంద చిత్తమందు చేరియుందురార నంద గోపకాంద చిత్తమందు చేరియుందురార ఇందిరేష భక్తలోక సుందర ముకుంద పన్నగారి తనిగ పగమ సనిద పమగ పాప పన్నగ పన్నగారి పండగారి వాహ పాపగామని దని సుద్దని పద పాపగ మని దద నిసదని పద సుప్రసన్న గుణ సంపన్నరార of a suicide attack on army control. గుణ This has not happened. సంపన్నరార The army has denied. పన్నగారి సుప్రసన్న గుణ సంపన్నరార పన్నగారి సుప్రసన్న గుణ సంపన్నరార పన్నగారి పదనిద పగమ పాపగామ నీదర పదని సాస నిద పమగ పాపగ మని దద పద నిసాస పన్నగారి సుప్రసన్న గుణ సంపన్నరారా పన్నగారి బాఘ సుప్రసన్న గుణ సంపన్నరార
సమాగ సాస సగరి నేనే సమాగ సాస సగరి నేనే నిర్ణముకున్న దైవ నిన్నే నమ్ముకున్న దైవ దశ నిదాద సనిద పొలమ దశ నిద దశ నిద దశని దశ నిదార దశ ని దశ నిద దశ నిద పమగమ్మ మన మృక్కుచున్నరార మన మృక్కుచుండరార సమాగ సాస సగరి నేనే దశ నిదార సనిద పొలమ సమాగ సాస సగరి ని దశ నిద దశ నిద పమగమ్మ నిర్ణముకున్న దైవమాన మృక్కుచున్నరార నిన్నే నమ్ముకున్న దైవమంద మృక్కుచుండరార నిర్ణముకున్న దైవమాన మృక్కుచున్నరార స్వరం పాడి పాడు సమాగ సాస నిన్నే మీరు ఇంకో సంగతి ఏదో పాడే సగరి సాస సగరి సాస సగరి మగ సగరి మగ సాస నిన్నే నమ్ముకున్న దైవం మంద సనిద మన మృక్కుచున్నరార మంద మృక్కుచున్నరారగిల్దిరేష అది వనగారి సుప్రసన్న గుణ సంపన్నరార పనగారి సుప్రసన్న గుణ సంపన్నరార నిర్ణముకున్న దైవమాన మృక్కుచున్నరార నిర్ణముకున్న దైవమాన మృక్కుచున్నరార లోక సుందర ముకుందర ఇంద్రేశ భక్త లోక సుందర ముకుందర ఎంచగదా సనిద పగమ పాప పాప సనిద పగమ పాప పాప ఎంచగదా సోని మంద ఎంచగదా సోని మంద మదాద దని సదని పద గమద దదని సదని పద ఇంచగార వించరర లించగార వించరార ఎంచగదా మందరించ గార వించరర ఎంచగదా సోని మందలించగార వించరార ఎంచగదా సోని మందరించ గార వించరర ఎంచగదా సోని మందలించగార వించరార చెంచలుండనన రకమ చెరలము సమాగ సాస నిసత నిరిద సమాగ సాస నిసరి నినిద సనిద పరమ పాద వదనే సనిద పమగమ పాద పదని చెంచలుండనన రకమ చెరల మందిర వేగరార చలాచలుండన నగరాగమ చల మందిర వేగరార అది
ఎంచగదాసుని మందలించ గారవించరర ఎంచగదాసుని మందలించ గారవించరర చెంచనుండననక రాగమ చరుల మందిర వేగరార చెంచనుండననక రాగమ చరుల మందిర వేగరార భక్లోక సుందర ముకుందర యందరేశ యందరేశ భక్లోక సుందర ముకుందర సుందర ముకుందర సుందర ముకుందర చాలా బాగుందండి మేడం. మా గురువు గారి ఖమాస్ ఎన్నో ఖమాసులు వారి దగ్గర నేర్చుకుని కూడా లోపల ఆ ఆ ఇష్టం ఆ మోజు నాకు కూడా వచ్చింది కాబోలు ఇందులో అది గురుగారు దండం పెట్టుకుని వచ్చేసింది. సరే మంచి సంతోషం. చాలా అర్థమయ్యేటట్టు చెప్పారండి మేడం, చాలా థ్యాంక్స్ అండి. ఇవాళ శ్వేతా ప్రసాద్ మీకు అందరికి తెలిసిన గొప్ప ఆర్టిస్టు. తనకి ఏ టాప్ వచ్చి అంత లెవెల్ ఆర్టిస్టు ఇవాళ ఇక్కడ నేర్చుకోవడానికి నా మీద ఒక ప్రేమతో అభిమానంతో వచ్చి తను రావాల్సిన అవసరం లేదు. నిజానికి అమ్మాయి ఈజీగా ఇవన్నీ చూసి పాడేసేయగలదు, కానీ ఆ ఒక ప్రేమ నా మీద ఒక ప్రేమతో వచ్చింది. అందుకు శ్వేతకి స్వామి యొక్క ఆశీస్సులు సదా ఉండాలని, నీకు నీ కుటుంబానికి ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను. చాలా సంతోషం. సో థ్యాంక్ యూ సో మచ్ మేడం, చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ. ఎంత ఎత్తుకు ఎదిగినా కూడా ఒదిగి ఉండడం అనేది ఒక మంచి లక్షణం. అది ఇంకా ఇంకా ముందుకి వెళ్ళేందుకు అది నిదర్శనం. చాలా సంతోషం. అమ్మా మీకు శ్వేత గారికి కూడా చాలా ధన్యవాదాలు. చాలా హాయిగా చక్కని సంగీతం చెవులు పడింది ఇవాళ. మనసుకి ఎంతో సంతోషంగా. మంచిది. ఇవాళ తప్పకుండా మనం దేశంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితికి మనం మన ఇళ్లలో కూర్చుని మనం సంగీతం పాడే వాళ్ళం ఇలా ఒక సత్కాలక్షేపం, ఒక సత్సంగం చేయడం, ఆ శాంతి కోసం ఎవరికి ఇబ్బంది లేకుండా అందరూ ఆనందంగా ప్రశాంతంగా ఉండాలి, తొందరలో అన్ని పరిస్థితులు సర్దుకోవాలని మనం ఒక ప్రార్థనతో ఇది చేసుకుంటున్నాం. ఇది ఇది ఎప్పటిదో ఒక ఇది డివైన్ ప్లాన్ అని నేను ఎప్పుడు నమ్ముతాను. ఇది నా సొంతం ఏమి కాదు. ఇదంతా జరుగుతోందంతా స్వామి సంకల్పంతో జరుగుతోంది. కాబట్టి ఈ రోజు ఇలాగే ఇప్పుడు ఈ కీర్తనలు పూర్తయ్యే వరకు అందరూ కలిసి గ్రూప్ గా మనం ఒక ప్రార్థన, ఒక సంకల్పం గట్టిగా ఆ దేశంలో శాంతి నెలకొనాలి, ఎవరికి ఇబ్బంది లేకుండా తొందరగా అన్ని నార్మల్ అవ్వాలి. మనం సౌత్ లో ఉన్నాం, మన ఇళ్లలో మనం శాంతిగా కులాసగా కూర్చున్నాం, కానీ దేశం కోసం పాటు పడుతున్న అనేక కుటుంబాలు, అనేక మంది నిజంగా వాళ్ళు ఎంత కష్టపడితే మనం ఇవాళ ఈ సుఖంగా వాళ్ళు కూర్చున్నాం. వాళ్ళందరూ బాగుండాలి, తొందరగా ప్రశాంతత రావాలని మనం అందరం ఆ కోరికతో ఇవి పాడుకుందాం. ఇంకొకటి చెప్తాను. ఒక సింపుల్ ట్యూన్ ఇది. ఎక్కువగా ఈ సాహిత్యాన్ని బట్టి గ్రూప్ గా అందరికి పాడుకునేందుకు వీలుగా ఉండేలాగా మనం ఇంకొకటి కొంచెం టైం సరే చెప్తారా? అదే నేను ఇప్పుడు నిన్నే అడగబోతున్నా, శ్వేత దేశ్ చెప్పనా షహన చెప్పనా అని నీతో. దేశ్ నా ఓటు దేశ్కే. ఇప్పుడే దేశం పరిస్థితులను మాట్లాడుకున్నాం కదా మా, అందుకే దేశ్ కూడా చాలా యాప్ట్ గా. సరే అయితే దేశ్ ట్యూన్ చాలా సింపుల్ గా ఉంది, అందరికి ఈజీగా వచ్చేస్తుంది. సరి మ పని స
సని దప మగరి స. హరిచరణం భజ శరణం సద్గురు చరణం భవహరణం. కొంచెం ట్రబుల్ చేసింది. హరిచరణం భజ శరణం సద్గురు చరణం భవహరణం. ని పని నిసా నిసరి సరి రిమ పదవ మగరి సని సరి నిసా. ని పని ని సరి సరి రిమ పదప మగరి సని సరి నిసా. హరి చరణం భజ శరణం సద్గురు చరణం భవహరణం. హరిచరణం భజ శరణం సద్గురు చరణం భవహరణం. హరిచరణం భజ శరణం స్మాల్ ని సరి భమరి. హరి చరణం భజ శరణం సద్గురు చరణం భవహరణం. చరణం భువనో మగ సరి మప్ప. మాగ సరి మాగ ఏముంది అక్కడ? మాగరిమ మపప్ప ఉంది. మగరి సరి మప్ప మగ సరి మప్ప. మాగ సరి మపప్ప. శరణం భువనో శరణం భువనో ధరణం భవనిధి మా పసని పప్ప. పసని పప ధరణం భవనిధి ధరణం భవనిధి. కరణం త్రిదశ చరణం ఘన శ్రీ పని సరి నిద పద మగరి గ. పని సరి నిద పద మగరి గస. తరణ తరణం పని తరణం త్రిదశ తరణం త్రిదశ చరణం ఘన శ్రీ చరణం ఘన శ్రీ. శరణం భువనోద్ధరణం భవనిధి తరణం త్రిదశ చరణం ఘన శ్రీ హరి చరణం. శరణం శరణం భువనో శరణం భువనోద్ధరణం. చిన్న వేరియేషన్స్ రిపిటేషన్స్ లో శరణం ఫస్ట్ ఏమో శరణం భువనోద్ధరణం భవనిధి. శరణం భువనోద్ధరణం భవనిధి. కరణం త్రిదశ చరణం ఘన శ్రీ. శరణం త్రిదశ చరణం ఘన శ్రీ. శరణం భువనోద్ధరణం భవనిధి. శరణం భువనోద్ధరణం భవనిధి. కరణం త్రిదశ చరణం ఘన శ్రీ. తరణం త్రిదశ చరణం ఘన శ్రీ. తరణం త్రిదశ తరణం తరణం త్రిదశ తరణం త్రిదశ చరణం ఘన శ్రీ. అంగం సేమ్ అన్ని దేచు. అంగం దుష్కృత భంగం రుచిరో తుంగౌనత మాతంగం జయ శ్రీ. అంగం దుష్కృత భంగం రుచిరోతుంగం నతమాతంగం జయ శ్రీ. అంతే.
హరి టూ టూ దీనికి చరణాలు కూడా కలిపి సంగతి సెకండ్ టైం రిపీట్ చేసినప్పుడు అంగం దుష్కృత అనుకోవచ్చు. భంగం అంతే రుచిరో భంగం రుచిరో ఎవరి గొంతు భంగం రుచిరో అంతే, ఎంత తిరిగితే అంత తిప్పుకోవచ్చు. గౌరతమత్తగం జయశ్రీ జయ శ్రీ అంతే. కందం సేవక బృందం పరమానందం ప్రణత సనందం జయ శ్రీ. కందం సేవక బృందం పరమానందం ప్రణత సనందం జయశ్రీ కందం సేవ పాడు. కందం సేవక బృందం పరమానందం ప్రణత సనందం జయశ్రీ పోయింది మ్యామ్ కొంచెం. సనందం జయ శ్రీ. ప్రణత సనందం సనందం ప్రణత అనందం ప్రణత సనందం జయ శ్రీ. నందం అన్న ముందర వాటికాలు అన్నంగా అవును ఉంది, దీన్ని కూడా అవును. అనొచ్చు. నందం ప్రణత సనాదం జయశ్రీ జయ శ్రీ. కరుణం రుజ భయ కరుణం రుజ భయ హరణం బుధ సంస్మరణం కమలాభరణం వరశ్రీ. కరుణం రుజభయహరణం బుధ సంస్మరణం కమలాభరణం వరశ్రీ సుఖతారక రుచి నఖయుత మమలం అఖిలాగమ విధి ముఖనుత విమలం. సుఖతారక రుచినకయుత మమలం అఖిలాగమ విధి ముఖనుత విమలం గురుతర సంచిత హరణ సుకరణం సురరిపు సంగతి మిర రవి కిరణం. గురుతర సంచిత హరణ సుకరణం సురరిపు సంగ తిమిర రవి కిరణం. సూరి నివ సో మనం ఒక సంగతికేమో ఫస్ట్ చరణానికి ఫస్ట్ సంగతి, సెకండ్ సంగతి పెట్టుకుని అలా వెళ్ళుకుని పాడేసి సో అదే సేమ్ ట్యూన్ పోతున్నాం కాబట్టి సూరి నివహ హృత్సారకమన్ భృంగం శ్రీరమణీమణి చిత్తకురంగం. సూరినిబహ హృత్సారక భృంగం శ్రీరమణీమణి చిత్తకురంగం. భవ్య మణిజ్ఞ ప్రభపాదుక సహితం సేవ్య ఫలద మంజీర సుమహితం. భవ్యమణిజ్ఞ ప్రభపాదుక సహితం సేవ్య ఫలద మంజీర సుమహితం. రాకమచర్ల వరాద్రి విహరణం రాకమచర్ల వరాద్రి విహరణం ప్రాకట బుధ జన బహు శుభకరణం. రాగమచర్ల వరాద్రి విహరణం ప్రాకట బుధ జన బహు శుభకరణం. అది జయ రామ్ ఇలాంటి వాటికి మనం చివర ఒక భజన లాగా కూడా పాడుకోవచ్చు. అందరూ కనెక్ట్ అయిపోతారు. ఇవి ఎక్కడైనా ఒక ప్రోగ్రామ్ పాడుతున్నప్పుడు ఇలాంటివి జనాన్ని కనెక్ట్ చేసేవి. మనతోనే మనం ఇప్పుడు మీలో ఎంతమంది పాడుతున్న వాళ్ళు, కచేరీలు చేస్తున్న వాళ్ళు ఉండొచ్చు, బాగా సంగీతం నేర్చుకున్న వాళ్ళు, ఏది ఉన్నా చిన్న డివోషనల్ ప్రోగ్రామ్ పాడినా, ఒక క్లాసికల్ కాన్సెప్ట్ పాడినా, ఏది పాడినా కూడా ఒక భజన లాంటి ఒక కీర్తన పాడినప్పుడు ఇది నా అనుభవం నేను చూస్తున్నా, చాలా మంది ఆ భజన పాడుతుంటే రెడీగా ఉంటున్నారు, వాళ్ళు కూడా కలవాలి, జాయిన్ అవ్వాలని చాలా ఒక ఉత్సాహం. నేను కొన్ని
ఈ స్వరకల్పాలు అనిపించడం, ఆరోహణ అవరోహణ అనిపించడం, స్వరాలు అనిపించడం, చిన్న చిన్న రాగం ముక్కలు అనిపించడం, ఈ రకరకాల ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నారు. ఇప్పుడు ఆడియన్స్ ని కూర్చోపెట్టాలి. వాళ్ళు ఏంటంటే ఏదో మనం ప్రిపేర్ అయిపోయి వెళ్ళి మనం పాడిస్తే ఇప్పుడు అలాంటి ఆ, పరిస్థితి కాదు. నేనేం నేర్చుకోగలను అనేది ఆ అందరికి ఒక ఇంట్రెస్ట్ అలా పెరిగింది. కాబట్టి సరే మంచిదే, వాళ్ళకు కూడా కొంచెం ఇన్ఫర్మేటివ్ గా పాడించడం అనేది ఒకటి, అది బాగుంది. అందరు చాలా సో ఇలాంటివి పాడి వెనకాల ఒక భజన కూడా పాడేసేయచ్చు. అప్పుడు అందరు కనెక్ట్ అవుతారు, మంచి అట్మాస్ఫియర్. మీలో ఎవరు అన్మ్యూట్ అవుతున్నారు? గౌతమి, మీదే బాధ్యత. అది తెలుసో చేస్తున్నాను తెలియకో మేడం, బట్ కొంతమంది నేను మ్యూట్ చేస్తున్నా కూడా వాళ్ళు సడన్ గా అన్మ్యూట్ అవుతున్నారు మధ్యలో, రికార్డింగ్ అదే మధ్యలో. అంటే తెలుసో తెలియకో చెయ్యి తగులో ఏదో యా, కొంతమందికి ఆ ధ్యాస ఉండదు, ఇంకా అది తప్పదు. సో చేస్తున్నాను మీదే మేడం, మ్యూట్ చేస్తున్నాను. అదే. ఓకే ఓకే, ఇది రికార్డ్ చేద్దాం. యా. ఓకే, రెడీ. మగరే సరి మపని సని దప మగరే హరిచరణం భజ శరణం నిపని నిసా నిసరి సరి ని పని ని సరి సరి హరి చరణం భజ శరణం రిమ పదవ మగరే సని సరి నిసా సద్గురు చరణం భవహరణం. రిమ పద మగరి సని సరి నిస సద్గురు చరణం భవహరణం. హరిచరణం భజ శరణం హరి చరణం భజ శరణం సద్గురు చరణం భవహరణం. సద్గురు చరణం భవహరణం. శరణం భువనోద్ధరణం భవనిధి మగ సరి మా పస నిరప పప మగ సరి మ పప మ పస నిద పప శరణం భువనోధరణం భవనిధి పని సరి నిదప పద మగరే గత పని సరి నిద పద మగరి గస కరణం త్రిదశ చరణం ఘన శ్రీ తరణం త్రిదశ చరణం ఘనశ్రీ. శరణం భువనోద్ధరణం భవ నిధి తరణం త్రిదశ చరణం ఘన శ్రీ అంగం దుష్కృత. సెకండ్ చరణ్ అంగం దుష్కృత అంగం దుష్కృత భంగం రుచిరోరి బప్పాసని నిరప భంగం రుచిరో తుంగమునతమాతంగం జయశ్రీ తుంగం నతమాతంగం జయశ్రీ. అంగం దుష్కృత భంగం రుచిరోత్తుంగం నతమాతంగం జయశ్రీ హరిచరణం భజ శరణం సద్గురు చరణం భవహరణం. కందం సేవక బృందం పరమానందం ప్రణత సనందం జయశ్రీ కందం సేవక బృందం పరమానందం ప్రణత సనందం
జయ శ్రీ కరుణం రుజభయ హరణం బుధ సంస్మరణం కమలాభరణం వరశ్రీ కరుణం రుజభయహరణం బుధ సంస్మరణం కమలాభరణం వరశ్రీ హరిచరణం భజ శరణం సద్గురు చరణం భవహరణం సుఖతారక రుచి నఖయుతమమలం అఖిలాగమ విధి ముఖనుత విమలం సుఖదారక రుచి నఖయుతమమలం అఖిలాగమ విధి ముఖనుత విమలం గురుతర సంచిత హరణ సుకరణం సురరిపు సంగతి మిర రవికిరణం గురుదర సంచిత హరణ సుకరణం సురరిపు సంగతి మిర రవికిరణం హరిచరణం భజ శరణం సద్గురు చరణం భవహరణం తూరి నివహ హృత్సారక భృంగం శ్రీరమణీమణి చిత్తపురంగం సూరి నివహ హృత్సారక భృంగం శ్రీరమణీమణి చిత్తకురంగం. ఒక్క చిన్న డౌట్ మా, ఇందాక మీరు చెప్పింది సెకండ్ శ్రీరమణీమణి అది కూడా మనం ఆల్టర్నేట్ స్టాంజాలో యాడ్ చేయొచ్చు కదా మ్యామ్? షూర్ షూర్ ఓకే పాడు, నువ్వు పాడితే. సూరి నివహ హృత్సారక భృంగం శ్రీరమణీమణి చిత్తకురంగం భవ్యమణి ప్రభపాదుక సహితం సేవ్య ఫలద మంజీర సుమహితం భవ్యమణిజ్ఞ ప్రభపాదుక సహితం సేవ్య ఫలద మంజీర సుమహితం రాగమచరుల వరాద్రి విహరణం రాగమచరుల వరాద్రి విహరణం రాగమచరు వరాద్రి విహరణం ప్రాగట బుధ జన బహు శుభకరణం ప్రాగట బుధ జన బహు శుభకరణం. శరణం చాలా బాగుంది మ్యామ్ ఇది. రాగమచరుల వరాద్రి విహరణం ప్రాకట బుధ జన బహు శుభకరణం. అది హరిచరణం భజ శరణం సద్గురు చరణం భవహరణం హరిచరణం భజ శరణం సద్గురు చరణం భవహరణం సద్గురు చరణం భవహరణం సద్గురు చరణం భవహరణం. ఓకే, ఇది స్పీడ్ గా కూడా పాడుకుందాం. ఇంకా స్పీడ్ చాలా బాగుంది మేడం, చాలా బాగుంది. మీ ఇద్దరి వాయిస్ చాలా బాగుంది ఇద్దరిది. మేడం మీదైతే ఇంకా చాలా చక్కగా ఉంది, పాటలు కూడా చాలా చక్కగా ఉంది. థ్యాంక్స్ మేడం. సంతోషం. చాలా బాగుంది లత. నేర్చుకుని చాలా బాగుంది పాట. హాయిగా వింటుంటే వీణుడు విందుగా ఉంది, చక్కగా కర్ణపేయంగా. థ్యాంక్ యూ అమ్మా, నమస్కారం. దేశంలో ఆ సాహిత్యం కూడా చాలా మనకంటే భవహరణం సద్గురు చరణం భవహరణం, ఇది కరెక్ట్ గా ఇప్పుడు పరిస్థితికి కూడా మనకి సరిపోయేటట్టుగా ఉంది. ఇక్కడ ఏంటంటే సురరిపు సంఘ తిమిర రవికిరణం అని చెప్పారు. సంఘ తిమిర రవికిరణం, అది మనకి ఇప్పుడు కావాల్సింది. మనకి ఇదే ఇబ్బందిగా ఉంది కదా, రవికిరణం సూర్యుడు. చాలా
యాప్ట్ గా ఉంది. ఇది కరెక్ట్ గా సెకండ్ ఇది సెలెక్ట్ చేయడం. 2 ట్యూన్స్ చాలా బాగున్నాయి లత, చాలా బాగుంది. లత లత థ్యాంక్ యూ మీ సో గురువు మచ్ గారు థ్యాంక్ యూ. గురువు గారు ఎంత బాగా కనిపిస్తున్నారో గొంతులో. ఎంతో అదృష్టం ఉండాలి గురువు గారి యొక్క వెనకాల పాదాల్లో అడుగుజాడల్లో నువ్వు నడుస్తున్నావు. రాముల వారి అనుగ్రహం దొరకడం అనేది చాలా గురువు ద్వారానే వస్తుంది. కమాస్ అయితే అసలు పూర్తిగా వింటున్నంతసేపు కళ్ళు మూసుకుంటే నీ వెనకాల ఆ ఫోటోలోంచి ఆయన నవ్వుతూ నీ వైపు చూస్తున్నట్లే ఉంది. నీ వెనకాతలే ఉన్నారు ఆయన, నిన్ను నడిపించడానికి ఉన్నట్లుగా ఉన్నారు. అది తను శ్వేత గొంతు అద్భుతంగా ఉంది. అసలు అలా వింటున్న కొద్దీ వినాలనే అనిపిస్తోంది. ఇటువంటి అవకాశం మాకందరికీ ఇచ్చినందుకు ఎంతో ఆనందిస్తున్నాము. ఆ, ఈ యుద్ధ వాతావరణంలో ఉదయం నుంచి నిన్నటి నుంచే మనందరి మనసులు చెలించిపోయి ఉన్నాయి. అటువంటి సమయంలో ఇలాంటి క్లాస్ పెట్టి ఈ రకమైనటువంటి చక్కటి వాతావరణంలో మా అందరికీ కూడా ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు అక్కయ్య చెప్పినట్లు గురు చరణం అని అటువంటి సద్గురు చరణాలని నిరంతరం ప్రార్థిస్తుంది. అమ్మ కూడా పాపం అక్కడే కూర్చుని అమ్మ కూడా ఇందాక నుంచి ఎంతో ఆనందిస్తోంది ఇదంతా చూసి. సో వీళ్ళు మా సిస్టర్స్ అండి అందరికి. ఇప్పుడు ఇంతసేపు తిమిర కిరణం అదే తిమిర రవి ఈ లక్ష్మి ఈ తను సుధాస్వామి, తను నా చెల్లెలు. ఈవిడ కాదండి లక్ష్మీ కంభం పాటి. అందరూ వాళ్ళని స్పాట్ లైట్ చేస్తే మేము రికగ్నైజ్ చేయగలం. చేస్తున్నారు అందుకే అది లక్ష్మీ కంభం పాటి పని గారు ఈవిడ. అమ్మ లేదా అక్కయ్య అక్కడ? మిమ్మల్ని అందరినీ ఇలా చూడడం చాలా సంతోషం మేడం. మిమ్మల్ని ముగ్గురిని నమస్కారం. హాయ్ పిన్ని. చాలా బాగుంది లత. లత కాంబినేషన్, మీ ఇద్దరి కాంబినేషన్ వండర్ఫుల్. నువ్వు శ్వేత మీ ఇద్దరి కాంబినేషన్ వండర్ఫుల్. పిన్ని బాగుందా? బాగుంది. అదృష్టం అంతే ఇవాళ. చాలా బాగుంది మేడం. శ్వేత గారు మీ వాయిస్ చాలా బాగుంది. గౌతమి అందరినీ ఇది చేసి చేయడం కూడా చాలా అదృష్టం. టీమ్ కి మొత్తం థ్యాంక్స్ అండి. మొత్తం నెక్స్ట్ క్లాస్ నేను ఇది ఈ గూగుల్ మీట్ తో మనకి తెలియలేదు ఇది 100 కంటే అలౌ చేయదని. అంటే జూమ్ లాంటిదే ఇది కూడా అన్నమాట. కాబట్టి ఇది నెక్స్ట్ వీక్ కి నేను సరైన ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి మీకు సరిగా మెసేజ్ పెడతాం. ఈ కన్ఫ్యూజన్ లేకుండా తప్పకుండా చూస్తాం. ఇలాగే కొనసాగాలని కోరుతున్నాం అండి. చాలా సంతోషం లత. ఆ కళ్యాణది నా కజిన్స్ కూడా వచ్చారు. నాది సీతారామలక్ష్మి నా పేరు. చిన్న సవరణ ఏమనుకోకండి. సూర్యనివహ హృస్తారస భృంగం సా అది కా కాదు. ఎక్కడండి అని పడింది పొరపాటున అచ్చులో. కా కాదు, సారస భృంగం. అలాగే చెప్పారండి. సార కాకగాల్లో కా కాదు, శేషాసాహాల్లో సారస సారస భృంగం. ఓకేనండి, థ్యాంక్ యూ. పడింది, క్షమించండి అమ్మా. నేను ధైర్యం చేసి చెప్పాను, అయ్యో అదే డెఫినెట్లీ మీరు అసలు అలా అనుకోదు. ఎవరన్నా అలా తెలిసిన వాళ్ళు తప్పకుండా యువర్ మోస్ట్ వెల్కమ్. అలా సాహిత్యంలో తప్పదు. కరెక్ట్. మంచి అమ్మ ఏదో చెప్తోంది నీకు. అమ్మ ఏమంటున్నావు? అమ్మ బాగున్నారా? చాలా బాగున్నాను. చాలా సంతోషం అమ్మా, నిన్ను చూసా. నువ్వు చక్కగా ఎంత బాగా ఫాలో అయ్యావు. చాలా అదృష్టం. చాలా ఏళ్ళ తర్వాత చూస్తున్నాను మిమ్మల్ని. అసలు చాలా చాలా ఏళ్ళు అయిపోయింది. అందరికీ నేర్పించినట్టుగా ఉంది. మణిమాధవ్ గారు, మీరు నిజంగా ఇవాళ చేసిన సహాయం మీకు మీరు కూడా ఒకసారి కనిపిద్దరు. అందరూ మీకు థ్యాంక్స్ చెప్తాం. 7వ చరణంలో బుడతలు కనిపించవండి, జస్ట్ పని చేసి వెళ్ళిపోతుంది. అయ్యో కాదు, మీరు కనపడాలి మాకు. మా అమ్మ మిమ్మల్ని బ్లెస్ చేస్తుంది. తప్పకుండా వస్తున్నా. ఒక్క నిమిషం, నేను వేరే ఒక చిన్న ఉన్నా ఇంకో కంప్యూటర్ దగ్గర. ఒక్క 1 minute లో వస్తాను.
రండి రండి. ఆ, ఆయన పైన మాకు ఎప్పుడు ఆపద్ బాంధవుడు పని మాధవ్ గారు గొప్ప ఆపద్ బాంధవుడు మాకు. ఇవాళ కూడా అతని వల్లే ఇది జరిగింది. ఏడవది. హలో లక్ష్మి, అమ్మకి నాకు దాని గురించి చెప్పవా? త్వరగా త్వరగా అమ్మాయి నేను అమ్మని చూసి చాలా ఏళ్ళు అయిపోయింది. రంగలక్ష్మి నేను త్వరగా వాళ్ళ అమ్మాయిని. అమ్మకి నమస్కారాలు చెప్తావా? అమ్మ నమస్కారం, నేను గుర్తున్నానా మీకు? త్వరగా రంగలక్ష్మి, మిమ్మల్ని చూసి చాలా ఏళ్ళు అయిపోయింది. రంగలక్ష్మి అండి. చాలా నేను పద్మప్రియ. అదే పద్మప్రియ తెలుసు నాకు. కళ్యాణి తెలుసు. అదే చిన్నప్పుడంతా తిరిగిన వాళ్ళం కదా. అవునవును అవునవును అవును. అమ్మకి నమస్కారాలు చెప్దామని పర్టికులర్ గారి మాతృమూర్తికి నా నమస్కారాలు. మీ గర్భాన ఎంత మాణిక్యం కారణ జన్మలు జన్మించినందుకు చాలా మేమందరం తరిస్తున్నాము. అమ్మగారికి నా నమస్కారాలు. నేను మొదటిసారి చూస్తున్నాను, చాలా సంతోషంగా ఉంది. అసలు మీ కడుపున ఎంత బంగారు తల్లి పుట్టి మా అందరికి ఇలా గురువు అయినందుకు మేమందరం తరించాము. చాలా సంతోషంగా ఉంది మేడం. మాధవ్ అని నా స్టూడెంట్ అమ్మా. ఇదిగో పనిమాధవ్ గారు మీరు కొంచెం ఈయన ఇవాళ అందరూ పనిమాధవ్ గారికి థ్యాంక్స్. అమ్మ కనిపించట్లేదు అక్కయ్య అమ్మ కనిపించట్లేదు. అమ్మండి పనిమాధవ్ గారు ఈయన మీరు గుర్తు పెట్టుకోండి. మాకు ఎప్పుడు నేను చెప్తూ ఉంటా, ఈయన పేరు చెప్తుంటా. ఈయనే కస్తూరి వారమ్మా, నీకు తెలుసు వాళ్ళు. కస్తూరి పనిమాధవ్. నాకు సంగీతం రాదు, కాకపోతే టెక్నాలజీ తెలుసు కాబట్టి నా వంతు సాయం చేస్తాను. ఆయనకి చాలా విద్యలు వచ్చు. మాధవ్ గారు రికార్డింగ్ స్టాప్ చేద్దామా? మీరు చాలా ఇంపార్టెంట్ అండి మాధవ్ గారు.